అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చిందను మన ఆంధ్రప్రదేశ్ ఎక్స్ మినిస్టర్ జోగి రమేష్ గారు, ఒక బీసీ నాయకులు, ఆయన వచ్చిందను అక్రమంగా ఈ కల్తీ మద్యం కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు నెల్లూరు జైలు నుండి ఇక్కడ వచ్చి తమ్మళ్ళపల్లి కోర్టుకు తీసుకుని రావడం జరుగుతుంది. ఇది నిజంగానే మేము నిజంగానే దీనికి ఖండిస్తూ ఉన్నాము. ఇది చాలా అమానుషం, తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. యాక్చువల్గా ఏ సంబంధం లేదా జోగి రమేష్ గారికి ఈ కేసులో మొత్తం ఉండేది వచ్చిందను మొలకల చెరువు కేసులో. మొలకల చెరువు దాంట్లో మొత్తం ఉండేది జయచంద్రారెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్. ఆయన ఇన్ఛార్జ్గా ఉంటే ఆయన మీద కేసు పెట్టకుండా ఏదో ఒక చంద్రబాబు నాయుడు గారిని ఏదో రకంగా దూషించినారు, ఏదో రకంగా ఆయన ఇది చేసిన ఉద్దేశంతో అక్రమంగా ఆయన మీద కేసు బడాయించి ఈరోజు అక్రమంగా ఆయనకి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉండే బీసీ నాయకులు, తమ్మడపల్లి కాన్స్టిట్యున్సీ బీసీ నాయకులు అందరూ తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ చాలామంది ఇక్కడ కోర్టు దగ్గర హాజరు కావడం జరిగింది. ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా చాలా వరకు నిలిపేసి కొద్ది మందిని మటుకు లోపల పంపించడం జరిగింది. చాలా వరకు తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఒకవేళ ఆయన చేసినారంటా ఉన్నారు కదా, ఏవో సిట్ విచారణ మీరు చేస్తున్నారు, దాని బదులుగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒకటే కోరుకుంటున్నాం, మీరు సిబిఐ విచారణ జరిపించండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే, ఆయన మీద మీకు ఏదైనా ఇది ఉంటే మీరు ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించండి. నిజంగానే అప్పుడు ఎవరు దోషులు ఉన్నారో వాళ్ళకి